హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో శనగపప్పు కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. శనగపప్పు కూర అనేది కూరగాయలు లేనప్పుడు ఒక మంచి ఆప్షనల్ అని చెప్పవచ్చు. గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా యమ్మీగా కూడా ఉంటుందండి శనగపప్పు కూర. దీని తయారీకి ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్ శనగపప్పు తీసుకోవాలి. దీనిలో వాటర్ పోసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దీన్ని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 1 కప్ శనగపప్పుకు 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 5.5 కప్పుల వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో పసుపు ఒక 1/2 స్పూన్ మరియు పచ్చిమిర్చి ఒక 5 నిలువు చీరుకలు చీరుకున్నవి వేసుకోవాలి. దీనిని రైస్ కుక్కర్లో పెట్టుకుని 5 విజిల్లు వేయించుకోవాలి. ఇది 5 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న విజిల్ తీసేసి రైస్ కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. చూడు, స్టవ్ పై బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి 2 యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు దీన్ని బాగా వేగనివ్వాలి. ఉప్పు వేయడం వలన మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోవు, అలాగే తొందరగా వేగుతాయి కూడా. ఇది 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ పైన దీనిలో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఉడకబెట్టుకున్న శనగపప్పును ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకుని దీనిలో కూరకు సరిపడగా కారం యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకోవాలి. మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. ఆ పైన స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన శనగపప్పు కూర తినడానికి రెడీ. చూసారు కదా శనగపప్పు కూర ఎలా చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.